చక్రి గారు మిమ్మల్ని ఆయన వారసులుగా భావించారు కదా. 100%. ఉమ్, ఆయనే చెప్పారు చాలా అవును. సార్లు. సో నేను అప్పుడు అనుకునేది వారసుడు అంటాడు ఏంటి అన్నయ్య అనుకునేది, కానీ ఆయన ఇలా ఏ కానీ వారసత్వం లేకుండా yes, ఆయన పిల్లలు లేకుండా నన్నే yes. ఇదిగా చేసి వెళ్ళిపోతారు అనేది ఉమ్, మాత్రం నేను ఎప్పుడు ఊహించింది. ఉమ్, సో వారసుడు అయితే మాత్రం వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేయాలండి? ఉమ్. టాలెంట్ ప్రూవ్ ఫ్యాక్ట్ చేసుకున్నాక. మాట్లాడుకున్నాను, నా టాలెంట్ నేను అంతే, అది చూడాలి తప్ప ఓకే. చక్రి గారి వారసుడు వచ్చాడు అబ్బాయి ఇచ్చేద్దామని ఎందుకు అనుకుంటారు? అనుకోరు కదా. ఉమ్. అనుకోవాలని కూడా నేను అసలు అనుకోవట్లే. అంటే ప్రస్తుత సమాజంలో ఎలా కాకపోతే ఉన్నాయంటే ఒకటి వచ్చి వాడి టాలెంట్ ఏంది చూద్దాం, ఉమ్, అది చెయ్యొచ్చు ఎస్. అంటే ఎవరైనా. ప్రస్తుతం ఎలా ఉందంటే రిఫరెన్స్ అనేది ఒక మెయిన్ అంశంగా మారిపోయింది. వాళ్ళకి టాలెంట్ లేకపోయినా బాగుండకపోయినా రిఫరెన్స్ అనేది అక్కడ అంటే అదే శాసిస్తోంది. ఎస్. సో ఆ రిఫరెన్స్ అనేది మీకు ఎంతవరకు పనికొచ్చింది అని. లేదండి, ఇప్పటి వరకు అయితే ఎక్కడ పని చేయలేదు. ఓకే. నేను ఈ చేసిన సినిమాలన్నీ కూడా ఆ, నా నా సర్కిల్ నుంచి మాట్లాడుకుంటూ, అంటే వాళ్ళకి డెఫినెట్గా చక్రి తమ్ముడు అనే రెస్పెక్ట్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకు కూడా మహిత్కి ఇస్తే ఒక ఆ చక్రి బ్రాండ్ అనేది వస్తుంది, మ్యూజిక్ వస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. కానీ ఓన్లీ చక్రి బ్రదర్ అని మాత్రం వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు. సో ఓకే. అలా అయితే ఇప్పటి వరకు ఏమీ జరగలేదు.